హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రావెల్ బైట్స్. ఈరోజు మన రెసిపీ ఎగ్ కర్రీ. ఈజీ వేలో సింపుల్ అండ్ టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు, ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు స్పెషల్గా త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ ఎగ్ కర్రీ యూజ్ అవుద్ది. సో ఇప్పుడు మనం సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి మనకు కావాల్సిన ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ బాయిల్ అవ్వడానికి 10 to 15 minutes టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో మనం ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా సన్నగా కట్ చేస్తున్నా. టేస్ట్కి బాగుంటుంది, ఇంకా త్వరగా వేగుతాయి అండ్ కర్రీలో కూడా బాగా కలిసిపోతాయి అనేసి. ఇప్పుడు ఎర్రగా ఉన్న 3 టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి ఇలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా అండ్ బాగా మగ్గిపోతాయి. ఇంకా 4 పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఎగ్స్ బాయిల్ అయ్యో లేదో ఒకసారి చూద్దాం. ఎగ్స్ ఇలా క్రాక్స్ వస్తే మనకి ఈజీగా బాయిల్ అయిపోయినట్టు అర్థం అనమాట. తర్వాత ఎగ్స్ పక్కన పెట్టి పీల్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన 2 to 3 minutes ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఒకసారి హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఆయిల్లో మిక్స్ అవ్వనివ్వాలి. ఆయిల్లో బాగా మిక్స్ అయ్యాక మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి మీడియం ఫ్లేమ్ పైన ఎర్రగా వేగనివ్వాలి. అప్పుడే ఎగ్స్ టేస్ట్గా ఉంటాయి. అదే ఆయిల్లో బిర్యానీ దినుసులు వేసి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. మనకి ఎప్పుడైనా ఆనియన్స్ త్వరగా వేగాలనుకున్నప్పుడు చిటికెడు ఉప్పు వేస్తే సరిపోద్ది, మనకు త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపి, అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒక్కసారి కలుపుకొని 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒక 5 minutes మగ్గనిస్తే సరిపోద్ది. అలాగే పెరుగు పుల్లగా ఉండకూడదు, అలా అని కమ్మగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. కాస్త మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసి కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.